నియోజకవర్గానికి సంబంధించి సంపూర్ణ పోషకాహార పథకాన్ని శనివారం పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బిడ్డల తల్లులకు, చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారని తెలిపారు. ఉద్దేశంతో మంచి పిల్లల్ని మనకి దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినప్పటికీ గత 2013 నుంచి కూడా ఆగిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకి 42 ఈరోజు దాదాపుగా 175 సొంత భవనాలు ఉన్నాయి, 78 వార్డులు ఉన్నాయి, 126 వరకు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి వాటిని స్వాధీనం చేసుకొని అంగన్వాడీ స్కూళ్ళు నడిపేటువంటి పరిస్థితి. సుమారుగా గర్భవతులు కానీ, పాలించేటువంటి తల్లులు కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 379 అంగన్వాడీ సెంటర్ల ద్వారా 4,404 మందికి ఈరోజు మనం పౌష్టికాహారాన్ని అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటిలో 332 మెయిన్, 47 మినీ ఉన్నాయి. వీటితో పాటు 3 నుంచి 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు సుమారుగా 7,043 మంది ఉంటే ఆ 7,043 మందికి కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి విషయాలు, సూక్ష్మమైనటువంటి విషయాలు స్కూళ్ళకు సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు స్కూళ్ళకు మెనూ తయారు చేశారు. మెనూ తయారు చేస్తే ఆ మెనూని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సమీక్షించి వెళ్ళిపోకుండా మెనూలో ఎటువంటి పదార్థాలు చేర్చాలనేటువంటిది వారం వారం పిల్లలకి ఎటువంటి పదార్థాలు అందజేయాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ గర్భవతులు, తల్లులు, పిల్లల గురించి ఆలోచన చేసి వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఒకసారి చూస్తే అంతకుముందు ఎస్సీ బీసీకి ఇస్తున్నటువంటి సంపూర్ణ పోషకాహార పథకం ఏదైతే ఉందో దాన్ని విస్తరించి అందరికీ అందించాలనేటువంటి ఆలోచన కానీ, సిడిపిఓ గారు చెప్పినట్టుగా సాఫ్టెక్స్ బియ్యం అంటే జల్లెడ పెట్టినటువంటి బియ్యాన్ని, వేలు రకమైనటువంటి బియ్యాన్ని ప్రతి ఒక్కరికి గర్భవతులకి, తల్లులకి, పిల్లలకి అందించాలనేటువంటి ఆలోచన కానీ, దానిలో మరొక అడుగు ముందుకు వేసి ఈరోజు ఫోర్టిఫైడ్ రైస్, బలవంతమైనటువంటి ఆహారం అందించాలనేటువంటి ఆలోచన. సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఫోర్టిఫైడ్ రైస్ అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటిదే కాకుండా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఈరోజు దానికి సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఏదైతే ఉందో బియ్యాన్ని వాటిని మొక్కగా మార్చి మనం అనుకున్నటువంటి పోషణ పాపం చాలా మంది బరువు తక్కువతో పుట్టేటువంటి బిడ్డలు, కొంతమంది ఎత్తు తక్కువతో పుట్టేటువంటి బిడ్డలు, అనేక రకాలైనటువంటి సమస్యలతో పుట్టేటువంటి పిల్లలు, అనేక రకాలైనటువంటి వ్యాధులతో పుట్టినప్పటి నుంచే పాపం పోరాడాల్సినటువంటి పరిస్థితుల్లో పుట్టేటువంటి బిడ్డలు, వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే పిల్లలకు గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ తల్లులకు పౌష్టికమైనటువంటి ఆహారం అందిస్తే వాళ్ళు మంచి బిడ్డలకి జన్మనిస్తారన్నటువంటి ఆలోచనతో పాటు ఎవరైతే తల్లులు పాలించేటువంటి తల్లులు ఉంటారో వాళ్ళు బిడ్డలకి తల్లిపాల ద్వారా సంపూర్ణమైనటువంటి విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించగలనేటువంటి ఆలోచన. ఇవన్నీ ఉండబట్టే ఈరోజు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి మీద నిర్ణయం తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఒకసారి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్లు చూస్తే 379 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అయితే బాధాకరమైనటువంటి విషయం ఇంకా కూడా 170 మాత్రం సొంత భవనాలు ఉంటే 78 రెంటెడ్ బిల్డింగ్స్ అంటే వాడుకు తీసుకొని జరుగుతున్నారు. అతి త్వరలోనే సిడిపిఓ గారు చెప్పినట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఏవైతే వాడుక స్కూల్లో ఇబ్బందులు పడుతూ పాపం టీచర్లు పిల్లలు నడుపుతున్నారో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయించి అంగన్వాడీకి సంబంధించి సొంత భవనాలు, శాశ్వత భవనాలు ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భం.
నాడు నేడు కింద ఏ విధంగా అయితే స్కూళ్ళు, నాడు నేడు కింద ఏ విధంగా అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఈరోజు వాటికి సంబంధించి రూపురేఖలు మార్చాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడో, పిల్లలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రీ స్కూల్ గా మనం చెప్పుకునేటువంటి, ఈరోజు దాని పేరు కూడా మారుస్తున్నారు, ప్రీ స్కూల్ గా మనం చెప్పుకునేటువంటి అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రూపురేఖలు మార్చాలని, ఉన్నటువంటి బాధపడిపోయినటువంటి పాడుపడిపోయినటువంటి వాటిని మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైనటువంటి వాటి దగ్గర కొత్తగా నిర్మించాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు దాదాపుగా మనం ఇచ్చేటువంటి ఈ పౌష్టికాహారంతో పాటు దురదృష్టకరమైనటువంటి సంఘటన కోవిడ్ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసింది. ఎన్నో రకాలైనటువంటి చేదు వాస్తవాలని, చేదు జ్ఞాపకాలని మనకి మిగిల్చి వెళ్ళిపోయింది. కోవిడ్ రెండో విడత నేపథ్యం అయితే, సెకండ్ వేవ్ లో అయితే దాదాపుగా ప్రతి కుటుంబం ఆప్తులను కోల్పోయినటువంటి సందర్భం. కొంతమంది అయితే పాపం బిడ్డలు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత సమాజంలో అనాథలుగా మారేటువంటి బిడ్డల పట్ల ఈరోజు ఆ బిడ్డలు అనాథలుగా మారిపోకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎంతమంది అయితే తల్లిదండ్రులు కోల్పోయారో వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఈరోజు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాల వయసు కలిగినంత వరకు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించండి అని చెప్పి ఈరోజు 10 లక్షల రూపాయలకు సంబంధించి, ఒకవేళ ఎవరన్నా ఇద్దరిలో ఒకరు గతంలో చనిపోయి ఉన్నా, కోవిడ్ నేపథ్యంలో ఇంకొక తల్లి కానీ తండ్రి కానీ గతంలో చనిపోయి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఒకరు కోవిడ్ నేపథ్యంలో చనిపోయినా వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తించి చేయమన్నారు. 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీళ్ళకి సంబంధించినటువంటి 10 లక్షలు ఏదైతే మనం ఇస్తామో ఆ 10 లక్షలకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి ఆ 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంటుంది. దానికి సంబంధించి నెలవారీగా కానీ 3 నెలలకు ఒకసారి కానీ క్వార్టర్లీ బేసిస్ లో కానీ దాని మీద వచ్చేటువంటి ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ పిల్లలు వినియోగించుకునేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారం ఇచ్చి వాళ్ళ ద్వారా కనుక్కున్నటువంటి ఏ బ్యాంకులో వాళ్ళు కోరుకుంటారో ఆ బ్యాంకులో నిధులు జమ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ అందజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎప్పుడైతే ఆ బిడ్డలకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తామో బంధువులు కావచ్చు ఎవరన్నా కావచ్చు వాళ్ళ భారం కాకుండా ఆ బిడ్డలకు సంబంధించి వాళ్ళకి ఆస్తి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏదన్నా వ్యాపారం చేసుకోవాలన్నా లేదా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలన్నా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి బ్యాంకులో ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అవసరాలు కూడా ప్రభుత్వమే తీరుస్తూ నెలసరి కానీ ఈ విధంగా దాని మీద వచ్చేటువంటి వడ్డీ అనుభవించేటువంటి విధంగా, అదేవిధంగా సెమీ అర్బన్స్ తల్లిదండ్రులు ఒకరిని కోల్పోతే వాళ్ళకి సంబంధించి నెలకి 500 రూపాయలు ఇస్తూ ఆ కుటుంబానికి సంబంధించి విద్య విషయంలో కానీ అన్ని విధాలు అండగా నిలవాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు వరకు అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు 4, అదేవిధంగా 24 మంది తల్లిలో తండ్రిలో కోల్పోయినటువంటి సందర్భం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈరోజు బాండ్లు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం కూడా ఎంతో ప్రాతిపదికన వాళ్ళకి వెంటనే ఈరోజు ప్రభుత్వం అందజేసేటువంటి ఈ బాండ్లు అందించడానికి సంసిద్ధంగా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పనులు ఈరోజు అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తూ, అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ, అందరి సంక్షేమాల గురించి ఆలోచన చేస్తూ, అందరికి సేవా కార్యక్రమాలు విస్తరిస్తూ, వాటితో పాటు సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఎవరూ పట్టించుకున్నటువంటి తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులకు రాబోయేటువంటి రోజుల్లో బంగారు భవిష్యత్తుని ఈ రాష్ట్రానికి అందించాలనేటువంటి లక్ష్యంతో పుట్టబోయేటువంటి బిడ్డల దగ్గర నుంచి ఈరోజు పుట్టిన వ్యక్తులను ఆలోచన చేయడం, లేదా ఓటు వస్తే ఆ ఓటు హక్కు కోసం ప్రయత్నం చేయడం, ఓటు హక్కు వస్తే వాళ్ళని ఆకర్షిస్తే రేపు మనకు ఓట్లు వేస్తారని చెప్పి ఆలోచన చేయడం. కానీ ఆ విధంగా కాకుండా ఈరోజు జన్మనిచ్చేటువంటి, ఇంకా జన్మనివ్వనటువంటి తల్లుల గడపలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ఆలోచన చేసి ఈరోజు నిస్వార్థంగా ఈ సమాజానికి ప్రజలకి సేవ చేయాలి, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి, ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని, తెలియగలిగినటువంటి బిడ్డల్ని, విజ్ఞానవంతులైనటువంటి బిడ్డల్ని భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా, అంగన్వాడీకి సంబంధించినటువంటి ICDS అధికారులు అందరూ, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ఈరోజు ఏ ఒక్క పథకాన్ని కూడా దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్కటి సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఉపయోగించినటువంటి విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నటువంటి అధికారులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో పాటు సున్నితమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, బంగారం వంటి భౌతిక సమాజానికి అందించేటువంటి విద్యుత్ విషయంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికి పరోక్షంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రత్యక్షంగా మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు.